వెల్కమ్ టు లంచ్ అవర్. దిస్ ఈజ్ సతీష్. వరుస శ్వేతపత్రాలతో ఏపీలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. ఇప్పటికే పలు అంశాలపై 4 శ్వేతపత్రాలు విడుదల చేసిన సీఎం చంద్రబాబు ఇవాటి నుంచి వరుసగా 3 శ్వేతపత్రాలను విడుదల చేయనున్నారు. నేడు రాష్ట్రంలో శాంతి భద్రతలు, మహిళల రక్షణపై శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. అక్రమ వేధింపులు, కబ్జాలు, భూ తగాదాలపై ప్రస్తావించే అవకాశం ఉంది. పోలీస్ అధికారులు అతి జోక్యంపై సీఎం ఏం చెప్పబోతున్నారు? గంజాయి వాడకం, గంజాయి బ్యాచ్ల గొడవలపై మాట్లాడే అవకాశం కనిపిస్తోంది. మహిళా చిన్నారుల రక్షణపై శ్వేతపత్రంలో చంద్రబాబు ఏం చెప్పబోతున్నారు? లా అండ్ ఆర్డర్పై శ్వేతాస్త్రం. ఇదే వాటి లంచ్ అవర్ డిబేట్లో జాయిన్ అవుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, అధికార ప్రతినిధిగా ఉన్న వెంకటరెడ్డి గారు, అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి విద్యాసాగర్ గారు మరి కాసేపు డిబేట్లో జాయిన్ అవుతారు. రైట్, వెంకటరెడ్డి గారు, ఇప్పటికే ప్రస్తుత ప్రభుత్వం 4 శ్వేతపత్రాలు విడుదల చేసింది. మనం చూసాం పోలవరం, అలాగే అమరావతి, అలాగే పవర్, వీటన్నిటి మీద. ఇప్పుడు లేటెస్ట్గా లా అండ్ ఆర్డర్ మీద మరి కాసేపట్లో ముఖ్యమంత్రి శ్వేతపత్రం విడుదల చేయబోతున్నారు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా పక్కదారి పట్టింది. అధికారులు నో లా ఓన్లీ ఆర్డర్ అన్నట్టుగానే నాయకులు ఏం చెప్తే అదే ఫాలో అయ్యారు. భూ తగాదాలు పెరిగిపోయాయి, భూ కబ్జాలు పెరిగిపోయాయి, బెదిరింపులు పెరిగిపోయాయి, మహిళలకి చిన్నారులకి రక్షణ లేకుండా పోయింది. ఇలాంటి చాలా అంశాలని ఈరోజు చెప్పబోతున్నారు అంటున్నారు. ఏం చెప్తారు సార్ శ్వేతపత్రంపై? సతీష్ గారు, ముందుగా మీకు అట్లానే ప్యానెల్లో ఉన్న వాళ్ళకి అట్లానే 10 టీవీ ప్రేక్షకులకు అందరికి గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఇప్పుడు మేమన్నా నాకు తెలిసి విద్యుత్ సంస్కరణలు, అదే విద్యుత్ దానికి సంబంధించినటువంటి శ్వేతపత్రం అప్పుడు మీ దానికి వచ్చా నేను. అలానే భూ కబ్జాలు అన్నదానికి ఇప్పుడు కూడా వచ్చా. ఇది 3వ దానికి సంబంధించి. అసలు ఏంటి శ్వేతపత్రం? శ్వేతపత్రం అనే దానికి ఒక అర్థం పర్థం లేకుండా ఏదో గడిచిన ప్రభుత్వం మీద అబండాలు వేయాలని, ఏదో నేను ఇప్పుడు ఏమీ చేయలేకపోతున్నా దానికి కారణం గడిచిన ప్రభుత్వం అని చెప్పి మమ్మల్ని ఏదో బూచిగా చూపించేసి తన చేతగాని తనాన్ని మా మీద నెట్టేటటువంటి ప్రయత్నం కాకుండా కొత్తదనం ఏమైనా ఉందా? రోజు ఈనాడు దినపత్రిక, ఆంధ్రజ్యోతి దినపత్రిక అయినటువంటి తెలుగుదేశం కరపత్రికల్లో వచ్చినటువంటి కథనాలనే ఏదైతే మనం ఒక లిస్టు చదివేసి అక్కడ అదైపోయింది, ఇక్కడ అదైపోయింది, ఏమైంది మన శ్వేతపత్రాల్లో ఎందుకు చెప్పలా? గీతం ఆక్రమించినటువంటి భూములు, అయ్యన్న పాత్రుడు ఆక్రమించినటువంటి భూములు, స్వయాన గంటా శ్రీనివాసరావు ఆక్రమించాడని చెప్పి అయ్యన్న పాత్రుడే స్వయంగా చెప్పినటువంటి ఆ భూముల వివరాలు, లేదంటే మీరు అన్నట్టుగా మా పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేగా ప్రస్తుతం వీళ్ళ కేబినెట్ లో ఉన్నటువంటి మంత్రి పార్థసారథి నొక్కేశాడు, కొన్ని 130 కోట్లు కుంభకోణం చేశాడనో, లేదంటే మా పార్టీలో మంత్రిగా చేసి మా ప్రభుత్వంలో ఇప్పుడు వీళ్ళ దగ్గర ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఎవరైతే గుమ్మనూరు జయరాము సర్వే నెంబర్లతో సహా లోకేష్ చెప్పాడు కదా, మరి అవన్నీ ఆక్రమించిన అవన్నీ మరి శ్వేతపత్రం ఎందుకు పెట్టలా? మరి శ్వేతపత్రం కాదు సార్, అదొక ఏదైతే మా ప్రభుత్వం మీద బురద జల్లేటటువంటి ఒక కార్యక్రమం తప్ప కొత్తదనం ఏం లేదు. ఈ రోజు లా అండ్ ఆర్డర్ గురించి పెడుతున్నా అంటున్నారు కదా. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పాకిస్తాను, పాలస్తీనా కంటే దారుణంగా తయారు చేశాడు అనేది వాస్తవం కాదా? నేను లిస్టులతో సహా చెప్తాను. 30 రోజుల్లో, అంటే మొదటి నెల రోజుల్లో దాడులు గాని దౌర్జన్యాలు గాని 1050 జరిగినాయి. అంటే డివైడెడ్ బై 30 చూస్తే రోజుకి 35 మందికి పైగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం దాడులు చేసింది, దౌర్జన్యాలు చేసింది. 31 మంది హత్య చేయబడ్డారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఈ 30 రోజుల్లో. అంటే 31 మంది అంటే రోజుకు ఒకరికి పైగా హత్య జరుగుతా ఉంది. 300 మందికి పైగా హత్యాయత్నాలు జరిగినాయి. అంటే రోజుకు 10 మందికి పైగా హత్యాయత్నాలు చేసింది ఇదే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు. 35 మంది ఆత్మహత్యకు పాల్పడేటట్టుగా వాళ్ళ మీద హెరాస్మెంట్ చేసి వాళ్ళ ఆత్మహత్యకు పాల్పడేటట్టుగా చేశారంటే రోజుకు ఒకరికి పైగా ఆత్మహత్యకు పాల్పడేటట్టుగా 30 రోజుల్లో వీళ్ళు వచ్చినటువంటి మొట్టమొదటి నెలలో చేసినటువంటి కార్యక్రమం. ప్రైవేటు ఆస్తుల్ని 560 ఆస్తుల్ని ధ్వంసం చేశారు. అంటే రోజుకు 18 నుంచి 19 మంది ప్రైవేటు ఆస్తుల్ని ధ్వంసం చేశారు. ఇది కదా శ్వేతపత్రంలో పెట్టాల్సింది. ప్రభుత్వ ఆస్తులు 490 ధ్వంసం చేశారు. అంటే ఐదేళ్ల పాలనలో ఏం జరిగిందన్న దానికి వాస్తవాలు మేము వివరిస్తున్నాము, దాంట్లో భాగంగా శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నామని ముఖ్యమంత్రి ఆల్రెడీ చెప్పారు సార్. 2014 నుంచి 18 దాకా ఏం జరిగింది? మహిళా ఎంఆర్ఓ అని జుట్టు పట్టుకొని ఏ విధంగా ఈడ్చి తన్నారు, ఏ విధంగా ఏర్పేటలో ఇసుక మాఫియాతో 18 మంది ఆ విధంగా పట్టణ పెట్టుకున్నారు, గోదావరి పుష్కరాల పేరుతో 29 మంది ఎవరు చంపేశారు, ఇవన్నీ శ్వేతపత్రాల్లో పెట్టి ఎవరి మీద దళితుల మీద దాడులు జరిగినాయి వీటన్నింటి శ్వేతపత్రంలో పెట్టమండి సార్. 2014 to 19 పెట్టమనండి, 19 to 24 పెట్టమనండి, ఏ కావాలంటే ఎంక్వైరీ చేసుకోమనండి సార్. మేము దానికి సిద్ధంగా ఉన్నాం. చంద్రబాబు నాయుడు అనే అతను ఏమీ చేయలేడు. 30 రోజుల్లో విద్యాసాగర్ గారు 30 రోజుల్లోని చాలా అక్రమాలు జరిగాయి,
అలాగే ఆత్మహత్యలు జరిగాయి, దాడులు జరిగాయి, ఆస్తుల విధ్వంసం జరిగింది. వీటన్నిటిపైన అంతేందుకు సార్ శ్వేతపత్రం విడుదల సతీష్ గారు, చేయాలి. సతీష్ గారు, కేవలం నిన్న అవాస్తవాలు మీరందరూ క్రియేట్ చేయడానికి, టీవీలో అవాస్తవాలు మాట్లాడటానికి, గత ప్రభుత్వం పైన అబండాలు వేయడానికి, డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా రోజుకో శ్వేతపత్రం విడుదల చేస్తున్నారు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణ. సతీష్ గారు ఒక్క నిమిషం తెలుగుదేశం ప్రతినిధి మాట్లాడే ముందు, నిన్న ఈ రోజు మీరు కళ్ళ ముందు చూస్తూ ఉన్నారు వీడియోలు. పట్ట పగలు నడి రోడ్డు మీద 2 చేతులు నరికి 2 కాళ్ళు నరికి తల నరికేసి వికృతానందం పొందుతున్నటువంటి వినుకొండలో తెలుగుదేశం నాయకుడిని, అదే విధంగా 12 రోజులు అవుతా ఉంది, ఒక అమ్మాయి కనపడకుండా పోయింది, ఆ అమ్మాయిని అత్యాచారం చేశామని చెప్పారు. ఆ అమ్మాయి ఎక్కడుందో శవం తెలియనటువంటి పరిస్థితులు 12 రోజులుగా జరుగుతా ఉంది. ఇట్లాంటి రోజుకొక అత్యాచారం జరుగుతా ఉంది. ఇట్లాంటి దిక్కుమాలిన స్థితి పెట్టుకొని ఈ రాష్ట్రాన్ని ఒక దౌర్భాగ్యంగా తయారు చేసి, ఏపీ అని అంటే ఏ అంటే అత్యాచారాలు, పి అంటే ప్రాణాలు తీసేస్తాం అనే విధంగా ఆంధ్రప్రదేశ్ తయారు చేసినాక ఏ మొహం పెట్టుకొని శ్వేతపత్రాలు విజయసాగర్ గారు రెస్పాండ్ అవ్వండి సార్. గుడ్ ఆఫ్టర్నూన్ నీకు వెంకటరెడ్డి గారికి అండి. గుడ్ ఆఫ్టర్నూన్ విజయసాగర్ గారు. వైసీపీ వాళ్ళు ఇంతకంటే ఏదో బ్రహ్మాండంగా మాట్లాడతారని మేము అనుకోవట్లే. శ్వేతపత్రం అంటే కనీసం దానికి అర్థం తెలియని వాళ్ళు కూడా మాట్లాడితే శ్వేతపత్రాల మీద మేమేం చేయలేము. శ్వేతపత్రం అంటే ఏంటో ఒకసారి గుర్తు తెచ్చుకొని, శ్వేతపత్రంలో ఏముంటాయి గుర్తు తెచ్చుకొని, మేము ఇచ్చినటువంటి అంశాల మీద మీరు వివరణ ఇవ్వాలి కానీ ఎదురుదాడి చేయటం. వీళ్ళు చెప్పిన అంశాలు ఏవి కూడా గీతంది కానీ, నా గంటా శ్రీనివాసుడు కానీ, అయ్యన్న పాత్రుడు కానీ, ఇలాంటి కొలసు పార్థార్థి విషయం కానీ, గుమ్మనూరు జయరాం విషయంలో కానీ మీరు ఒకసారి గూడె మీద చేసుకొని చెప్పండి. గీతం యూనివర్సిటీని రాజకీయ కక్షల్లో బాగా 24 ఎకరాల్లో మీరు కూల్చేశారా, లేకపోతే ఆక్రమణ చెప్పి డిసైడ్ ఏమన్నా 2019 నుంచి 2024 వరకు ఏమైనా మీరు ఆథరైజ్ చేశారా? కోర్టుకి వెళ్తే చివాట్లు పెట్టాను. నెంబర్ 1. నెంబర్ 2, గంటా శ్రీనివాసరావు గారు అయ్యన్న పాత్ర కూడా మాటకు వస్తే తీసుకొస్తున్నారు. మరి వైసీపీ వాళ్ళు 2019 నుంచి 2024 వరకు గాడిదలు కాశారా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకుండా? నిజమై ఉంటే లేదు. కొలుసు పాలసారిది ఆయన 130 కోట్ల స్కామ్ అంట, మరి వాళ్ళ పార్టీలో ఉన్నప్పుడు గాడిదలు కాచారా వాళ్ళు ఏమైనా యాక్షన్ తీసుకోకుండా? లేకపోతే గుమ్మనూరు ఆరోపణ చేయలేదు. విజయసాగర్ గారు, మీకు సంబంధం తెలిసిన ఇన్ఫర్మేషన్, మీ పట్టాభి అనేటటువంటి మీ అధికార ప్రతినిధి అంతకుముందు ఒళ్ళు బలిసి ముఖ్యమంత్రి గారిని బోషిడికే అని తిట్టినటువంటి మీ అధికార ప్రతినిధి మీరు మాట్లాడినంత వరకు ఆయన తెలియదు సార్, ఆయనకు సబ్జెక్ట్ తెలియకుండా మాట్లాడుతున్నారు. మాకు తెలియదు, మొత్తం నీకే తెలుసు, మొత్తం నీకే తెలిసే 11 సీట్లు కన్ఫైన్ అయ్యి కూర్చొని ఉన్నారు ఈ రోజు. అరే బాబు, మీకు 23 సీట్ల గురించి కాదు కదా ఇక్కడ డిస్కషన్. మీరు 10 మంది కలిసి వస్తే మీకు వచ్చిన 100 సీట్లు వచ్చినాయి అంటే సింగిల్ గా జీవితంలో సింగిల్ గా అధికారులు దయచేసి ఒక్క నిమిషం మీరు అందరినీ మాట్లాడాలి. దయచేసి ఒక్క నిమిషం ఆగండి విజయసాగర్. దాని మీద మాట్లాడమండి సార్. రైట్ అండి, దాని మీద మాట్లాడుతున్నారు విజయసాగర్ గారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారిని బోసిడీకే అని అన్నారే అంట కోపం వచ్చినప్పుడు 7 కొండల మీద 7 కొండల సాక్షిగా ఎవడమ్మా మొగుడు సొత్తు అన్నప్పుడు ఆ వెధవగాడిని ఏం చేశారు మీరు? ఎవడు మాట్లాడాడు దేవుడి గురించి? వాడమ్మా మొగుడు వీడమ్మా మొగుడు మాట్లాడిన వెధవ గురించి ముఖ్యమంత్రి ఏమైనా దైవాంశ సంభూతుడా లేకపోతే పైనుంచి ఏమైనా ఊడు పన్నాడా? ఇద్దరికి అప్పీల్ చేస్తున్నారు. కాదండి, అదే మాట్లాడుతున్నాం. ఎందుకంటే వీళ్ళకు బుద్ధి లేని మాటని మాట్లాడతారు ప్రతిసారి కూడా. జగన్మోహన్ రెడ్డి కూడా రక్త మాంసాలు ఉన్నటువంటి వ్యక్తి మాత్రమే. అత్యాచారాలు ఈ నెల రోజుల్లో జరుగుతున్నటువంటి దమనకాండ మీద వెంకటరెడ్డి గారు మీరు ఆల్రెడీ మాట్లాడారు. దానిపై తీసుకున్న ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళని పిలిపిస్తే నేను మాట చెప్తాను, ఇలాంటి వాళ్ళు తప్ప డిబేట్ అసలు ఉద్దేశం పక్కదారి పడుతుంది. దయచేసి పాయింట్ లోకి రండి. వీళ్ళంతా కూడా విజయసాగర్ గారు మాట్లాడండి. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రక్త మాంసాలు ఉన్నటువంటి మనలాంటి వ్యక్తే తప్ప దైవాంశ సంతృప్తుడు కాదు, పైనుంచి ఊడిపడిన వ్యక్తి అంతకంటే కాదు.
దేవుడి కాదు. దగ్గరికి వెళ్ళి దేవుడిని దూషించినటువంటి, దేవుడు ఆస్తుల గురించి రక్షించినటువంటి, దేవుడు తల తీస్తే, ఆంజనేయుడు చేయి తీసేస్తే మాట్లాడేటటువంటి దైవాన్ని దూషించినటువంటి వాళ్ళు వీళ్ళు ఈ రోజు ఏదో మాట్లాడుతున్నారు. బోసిడికి అన్నాడంట మా పట్టాభి. మనిషిని అనింది, దేవుణ్ణి కాదు. మీరు దేవుణ్ణి కూడా దూషించారు, సతీష్ గారు లేకుండా ఆ రోజు సమర్థించి నోరు మూసుకొని ఉన్నటువంటి మీ పార్టీలో ఉన్నటువంటి పెద్దలు సతీష్ గారు వాళ్ళని సతీష్ గారు వెంకటరెడ్డి గారు దానికి ఏదో పెద్ద విద్యాసాగర్ గారు డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రధాన ఆరోపణ. ఈ రోజు ఏం చెప్పబోతున్నారు సార్? ఈ రోజు శ్వేతపత్రంలో ఏం చెప్పబోతున్నారు ముఖ్యమంత్రి? ఈ రోజు శ్వేతపత్రంలో ముఖ్యమంత్రి ఏం చెప్పబోతున్నారు? వెంకటరెడ్డి గారు మీరు ఒక్క నిమిషం ఆగాలి అడిగాను. వెంకటరెడ్డి గారు నేను అడిగాను, ఒక్క నిమిషం ఆగాలి. వెంకటరెడ్డి గారు మీరు ఒక్క నిమిషం ఆగాలి నేను అడిగాను. విద్యాసాగర్ గారు ఏం చెప్పబోతున్నారు? సతీష్ గారు ఆయన సైలెంట్ గా ఉంటే ఆయన ఏమన్నా మాట్లాడమని చెప్పండి. ఆయన టర్న్ వచ్చినప్పుడు వెంకటరెడ్డి గారు ఆయన ఏమన్నా మాట్లాడమని చెప్పండి. ఆయన టర్న్ వచ్చినప్పుడు సార్ 12 రోజులు ఒక అమ్మాయి శవాన్ని తీసుకురాలేకపోయారు, ఒక బాలిక శవాన్ని తీసుకురాలేకపోయారు. నడి రోడ్డు మీద పట్టపగలు హత్యలు చేస్తా ఉన్నారు. దీని మీద మాట్లాడండి శ్వేతపత్రం. ఒక్క నిమిషం మీరు ఆల్రెడీ అడిగారు. వెంకటరెడ్డి గారు మీరు ఆగితే కదా ఆయన సమాధానం చెప్తారు. వెంకటరెడ్డి గారు మీరు ఆగితే కదా ఆయన సమాధానం చెప్తారు. ఒక్క నిమిషం ఆగండి సార్, ఒక్క నిమిషం ఆగండి వెంకటరెడ్డి గారు. విద్యాసాగర్ గారు సార్ మా బాధ సార్ ఈ రోజు నడి రోడ్ల మీద రైట్ నిశ్చితంగా మాట్లాడుతూ ఉన్నారు కూర్చొని. సరే మీ బాధ మీ ఆవేదన మీరు ఆల్రెడీ ప్రస్తావించారు. దానికి అధికార పక్షంగా ఆయన సమాధానం చెప్పాలి కదా. దాని మీద చెప్పండి సార్, దాని మీద సమాధానం. లెట్ హిమ్ స్పీక్. విద్యాసాగర్ గారు సబ్జెక్టులకు రండి సార్ డైరెక్ట్. ఆయన మ్యూట్ అన్నా చేయండి. వెంకటరెడ్డి గారు ఆగారు సార్. చేయండి పోనీ అట్లా. వెంకటరెడ్డి గారు ఆగారు, మీరు మాట్లాడండి సార్. లా అండ్ ఆర్డర్ గురించి వైసీపీ వాళ్ళు ఈ రోజు ఏదో ఒక అమ్మాయి గురించో లేకపోతే నడి రోడ్డు మీద హత్యలు చేసుకున్న రౌడీ షూటర్లు హత్య చేసుకుంటేనో ఈయనకు తెగ బాధ అయిపోతుంది. ఈరోజు ముఖ్యమంత్రితో కలిసి ఉన్న ఫోటోలు బహిరంగంగా ఆల్రెడీ ఎవరు జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్న ఫోటోలు బహిరంగంగా, పుష్పగుచ్చాలు ఇచ్చుకొని కౌలింతలు ఉన్నటువంటి ఫోటోలు, ఆ పుష్పగుచ్చి వెళ్ళిన వ్యక్తితోటి చనిపోయిన వ్యక్తి కౌలింత ఫోటోలు మొత్తం సోషల్ మీడియా తిరుగుతున్నాయి. ఏదో టీడీపీ అంటాడు. ఇంకెక్కడ దీనికి వీళ్ళకు డైవర్ట్ పాలిటిక్స్ వీళ్ళకి ఎక్కడ వీళ్ళకి కనీసం మొత్తం ఎక్కడ చూసినా జగన్మోహన్ రెడ్డి ఆ చనిపోయిన వ్యక్తి చంపేసిన వ్యక్తి మొత్తం సోషల్ మీడియాలో మీరు ఎక్కడ చూసినా అవే ఫోటోలు ఉన్నాయి. చెప్పేది ఏమంటే ఎంతసేపు అయినా బాలిక శవం దొరకలేదు, అక్కడ చంపేసింది, క్రైమ్ లో ఇన్వాల్వ్ అయింది మైనర్లు. ఆ కేసును చాలా డెలికేట్ గా హ్యాండిల్ చేయాల్సి ఉంది. అందులో ఆ కేసులో సీఏని ఎస్ఐను సస్పెండ్ చేయడం జరిగింది, మైనర్లు అదుపులో తీసుకోవడం జరిగింది. దానికోసం దానికి చర్యలు తీసుకోబడుతున్నారు. మీరు దొరకలేదని చెప్తారా? ఇప్పుడు ఆయన మాట్లాడితే మాట్లాడేయాలి కదా సార్. వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం. కాదు సతీష్ గారు, ఒకప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, సంవత్సరంన్నర క్రితం తెలుగుదేశం పార్టీలో జీవి ఆంజనేయులు గారి భార్య. వెంకటరెడ్డి గారు మీ టర్న్ వచ్చినప్పుడు మీరు మాట్లాడొచ్చు కదా సార్. నేను ఇందాక నుంచి అదే అప్పీల్ చేస్తున్నాను. అబద్ధాలు చెప్తా ఉండి చెప్తున్నప్పుడు వాళ్ళు చెప్తుంది అబద్ధాలు అన్నప్పుడు మీరు ఇద్దరే ఉన్నారు. దెర్ ఇస్ మోర్ టైం. ఖచ్చితంగా మీరు వివరణ ఇవ్వడానికే కదా మీ ఇద్దరు పెట్టింది. ఎందుకు మీ రెండు పార్టీలే కదా ఇప్పుడు కీలకంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నవి. మాట్లాడుతున్నారు మధ్యవారి ఘటన మీద వివరణ ఇచ్చారు. సరే ఆయన ఆరోపణలు చేశారు, ఆయన ఆరోపణలు అబద్ధాలు అయితే మీ టర్న్ వచ్చినప్పుడు మీరు మాట్లాడండి ఖచ్చితంగా. నేను కాదనట్లేదు. మీ టైం మీకు ఇస్తా, ఆయన టైం ఆయనకి ఇస్తా. విద్యాసాగర్ గారు నా రిక్వెస్ట్ ఏమంటే సతీష్ గారు, ఇంకోసారి వెంకటరెడ్డి ఉన్న డిబేట్ కి దయచేసి పిలవకండి. ఎందుకంటే ఎన్విరాన్మెంట్ మొత్తం పాడు చేయటాన్ని డిబేట్ గా కాకుండా గొడవగా చిత్రీకరించే ప్రయత్నం చేసి 5 సంవత్సరాలు ఈ రకమైనటువంటి వ్యక్తులు 3-4 ఉన్నారు వైసీపీ పార్టీలో. వాళ్ళ వల్ల కూడా ప్రజల్లో డ్యామేజే, పార్టీకి నష్టమే. డ్యామేజే. సతీష్ గారు నేను పార్టీలు ఇతని మీద యాక్షన్ తీసుకోవాలి వాళ్ళు, వైసీపీ పార్టీ వాళ్ళు.
లేదా ట్రైనింగ్ అన్న ఇచ్చుకోవాలి సతీష్ గారు, ఇలాంటి ఓకే, వాళ్ళకు ఓకే, ఎట్లా ఓకే. మాట్లాడాలా డిబేట్ లో దాని మీద ఆ సతీష్ కనీసం గారు- మినిమం కామన్ సెన్స్ లేకుండా ఓకే. ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు, నువ్వేమన్నా మాట్లాడుకో, నేను చెప్పాను కదా, నేను మాట్లాడిన తర్వాత సతీష్ గారు నేను మాట్లాడినా ఆ మాత్రం కూడా common వెంకటరెడ్డి గారు sense మీకు అవకాశం పనిచేయదా వన్ మనిషికి? మినిట్ ఆగండి 1 మినిట్. రైట్, విజయసాయి గారు పాయింట్లోకి రండి. మీరు ఆల్రెడీ మచ్చిమర్రి ఘటన మీద మాట్లాడారు, వినుకొండ ఘటన మీద మాట్లాడారు, అలాగే ఈరోజు పొంగనూరులో కూడా ఘటనలు జరిగాయి. పొంగనూరులో కూడా ఈరోజు ఒకటండి, ఘటనలు చోటు చేసుకున్నాయి. దానిపైన సమాధానం చెప్తారు. సతీష్ గారు 2019లో వైసీపీ అధికారం రాగానే, ఉమ్, 3 రాజధానుల విషయం బయట రాగానే మాజీ ముఖ్యమంత్రి పర్యటనకు ఎమ్మెల్యేలతో కలిసి వెళితే చెప్పులతో దాడి చేయించినటువంటి వీళ్ళు మాట్లాడతారా? గౌతమ్ సవాంగ్ గారు ఏం స్టేట్మెంట్ ఇచ్చారండి? నిరసన వ్యక్తం చేసే హక్కు అందరికీ ఉంటుంది ప్రజాస్వామ్యంలో అన్నారు. అది ఆ రోజు గౌతమ్ సవాంగ్ గారు ఆ ప్రభుత్వంలో మాట్లాడిన మాట రాష్ట్ర ప్రజలందరికీ మిగతా పార్టీలు కూడా వర్తిస్తుంది కదా. ఉమ్, నిరసన వ్యక్తం చేసే హక్కు ఉంది కదా, చేస్తారు, నిరసన వ్యక్తం చేస్తారండి. ఆ నిరసన వ్యక్తం చేసేటప్పుడు ఆ నొప్పి కూడా వాళ్ళకి తెలియాలి కదా. తెలుస్తుంది, ఇప్పుడు తెలుస్తుంది. అరే మేము చేసింది ఆ రోజుల్లో తప్ప, ఒళ్ళు కొవ్వెక్కి మదం ఎక్కి మనం చేసినటువంటి కార్యక్రమాలు తప్ప ఒప్ప, రాజకీయంలో ఇవన్నీ రిటాలియేషన్ తిరిగి మనకు పడతాయి కదా అనేసి వాళ్ళకి ఏమాత్రం కాస్త ఆలోచించుంటే ఇప్పుడు ఆలోచిస్తారు. ఇప్పుడు అంటే విజయసాయి గారు నిరసన కక్ష వ్యక్తం సాధింపు కావాలి రాజకీయాలు కదండి. ఉండవని టీడీపీ చెప్పింది, కానీ దాడులకు పాల్పడుతోంది. ఇదే వైసీపీ కక్ష సాధింపు ఆరోపణ. రాజకీయాలు మాట్లాడలేదండి ఉమ్, సతీష్ గారు, కక్ష సాధింపు రాజకీయాలు మాట్లాడలేదు. నేను నిరసన వ్యక్తం గురించి మాట్లాడుతున్నా. ఓకే. నిరసన వ్యక్తం చేస్తున్నారు, చీనియండి. ఉమ్, ఇంకా ముచ్చుమరి సంఘటన అందులో క్లియర్ గా చెప్పాను నేను. అందులో క్రైమ్ లో ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళు జువెనల్స్. మీకు ఇష్ట ప్రకారం ఏదో చేయాలంటే కుదరదు, చట్టాలను గౌరవించేటటువంటి వాళ్ళ మేము. దానికి అనుగుణంగానే దాని చర్యలు చేపడుతున్నారు. దాని మీద ఎస్పీ గారు మీటింగ్ పెట్టారు. గాలింపు చర్యలు సీరియస్ గా జరుగుతున్నాయి. వర్షాలు, నది ఉధృతంగా ప్రవహిస్తోంది, డ్యామ్ లో కూడా చెకింగ్ జరుగుతోంది. ఇదే రోజు ఈ 2-3 రోజుల్లో ఒక ఎంపీడీఓ వైసీపీ నేతలు ఓడిపోయినా కూడా వాళ్ళ వేధింపులు తట్టుకోలేక ఏ నదిలో దూకాడో తెలియక 3 రోజుల నుంచి గాలింపు చర్యలు చేపడుతున్నాం. ఉమ్, అంటే పార్టీ డిఫీట్ అయిన తర్వాత కూడా వీళ్ళ వైసీపీ నేతల వేధింపు తట్టుకోలేక ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ ఆత్మహత్య చేసుకున్నాడు అని చేసి ఒకటి నడుస్తోంది. 3 రోజులు శవం కూడా దొరకలేదు. దానికి చెప్పాలా జవాబు? లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడితే ఈరోజు మధ్యాహ్నం చెప్తారు. ఉమ్, సుధాకర్ లాంటి వ్యక్తి కేసు దగ్గర నుంచి, ఓకే, పార్సల్ చేసి మర్డర్ చేసి పార్సల్ చేసే దగ్గర నుంచి ఓకే. ఎన్ని మర్డర్లు జరిగాయి, ఎంత రేపులు జరిగాయి, ఎంత మంది వచ్చారు, సతీష్ గారు, 2019 వరకు క్రైమ్ రేట్ ఎంత ఉంది, శ్వేతపత్రం విడుదలైన తర్వాత కూడా ఖచ్చితంగా మనం మాట్లాడతారు. ఖచ్చితంగా దాని మీద కూడా మనం చర్చించాలి. వెంకటరెడ్డి గారు సతీష్ గారు ఇంత నిర్లజ్జగా నిరసన వ్యక్తం చేస్తున్నామండి. రాళ్ళు తీసుకొని నిరసన వ్యక్తం చేస్తున్నాం, కత్తి తీసుకొని చేతులు నరికి కాళ్ళు నరికి నిరసన వ్యక్తం చేస్తున్నాం అనేటటువంటి తెలుగుదేశం అధికార ప్రతినిధి డిబేట్ లో కూర్చొని మాట్లాడుతుంటే ఉమ్, ఇట్లాంటి డిబేట్ నిజంగా తంటి ఎవరి చేతులు ఎవరు కాళ్ళు నరికారు? అంటే అటాక్ చేసిన వ్యక్తి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తే, వాళ్ళిద్దరు స్నేహితులే. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ఫోటోలు ఉన్నాయి. ఇది టీడీపీ చేస్తున్న ఆరోపణ. పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు కొట్టుకు తెచ్చుకోండి ఇలాంటి రోడ్డు మీద. అది indicate చేస్తారు మీ పార్టీలో విజయసాయి గారు, వ్యక్తులు కొనసాగాలని విజయసాయి గారు మీరు ఒక్క నిమిషం ఆగాలి. విజయసాగర్ గారు, విజయసాయి గారు ఒక్క ఇందాక నిమిషం. నీటి వాక్యాలు మీరే చెప్పినట్టు మీరు ప్రస్తావించింది నేను అడిగాను ఆల్రెడీ. విజయసాయి గారు మీరు ప్రస్తావించింది నేను అడిగాను. వెంకటరెడ్డి గారు సమాధానం విని చెప్పండి. నేర్చుకోవాలండి. ఓకే, కింద నీతి వాక్యాలు చెప్పినట్టున్నారు కదా. ఆ నీతి రైట్ వాక్యాలు వెంకటరెడ్డి గారు ఎవరైతే అటాక్ బుర్రలో చేశారో ఆ వ్యక్తి వేసుకున్నారు. కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తే, పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడికి వీళ్ళిద్దరు అనుచరులు, ఇద్దరు గతంలో స్నేహితులు, వ్యక్తిగత కక్షలతో చనిపోయారని పల్నాడు ఎస్పీ కూడా కొద్దిసేపటి కింద మీడియా సమావేశంలో వివరణ ఇచ్చారు. అలాగే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ఎవరైతే హత్యకు పాల్పడ్డాడో ఆయన ఫోటోలు కూడా ఉన్నాయని టీడీపీ అంటోంది. దీనిపైన మీరు సమాధానం ఇవ్వండి వాళ్ళ ఆరోపణ పైన. సంఘటన జరిగిన 5 నిమిషాలకే విచారణ కూడా చేయకుండానే ఎస్పీ గారు స్టేట్మెంట్ ఇచ్చేస్తాడు. ఎందుకంటే విచారణ చేయవసరం లేదు, వేసేయాలి కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ముద్ర వేసేస్తారు. ఒకప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇప్పుడు పాతసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం మంత్రి సతీష్ గారు తెలుగుదేశం మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అన్నప్పుడు గుమ్మనూరు జయరాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నాడే, రోజు తెలుగుదేశం ఎమ్మెల్యేగా ఉన్నాడా? కొండట్లో ఉన్నటువంటి ఆ వ్యక్తి ఒకప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రస్తుత తెలుగుదేశం పార్టీ. 1.5 సంవత్సరం క్రితం తెలుగుదేశంలో జాయిన్ అయ్యాడు. వినుకొండలో ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్న బోల బ్రహ్మనాయుడు గారి సతీమణికి కేకులు తినిపిస్తాడు. ఆయన వెహికల్స్ ఎక్కి ఎగురు తిరుగుతా ఉంటాడు. ఆయన ఈ రోజు వెళ్ళి మీరు కనుక్కోండి సార్, టీవీ సాక్షిగా ఈ రోజు తెలుగుదేశంలో ఉన్నాడా, ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడో కనుక్కోండి. ఎప్పుడో ఉన్నటువంటి ఫోటోలు తీసుకొని వచ్చి, అంటే మేము పాతసారి కూడా రేపు పొద్దున ఏమన్నా పాతసారి ఎవరినన్నా ఏమన్నా చేస్తేనో, గుమ్మనూరు చేయడం ఏమన్నా చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటారేమో సార్, మర్చిపోయాను. ఎందుకంటే ఒకప్పుడు మా దగ్గర ఉన్నారు కదా వాళ్ళు. లేదంటే ఆయన మైలవరం ఎమ్మెల్యే ఒకప్పుడు మా దగ్గర ఉన్నాడు కాబట్టి
ఇప్పుడు ఏమన్నా ఆయన ఏమన్నా ఒక నేరం ఘోరం బయటకు వస్తే అమ్మో ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చేశాడు మాకు సంబంధం లేదంటారేమో. ఇలాంటి రాజకీయాలు ఇంత నిస్సిగ్గా మాట్లాడతా నిరసన వ్యక్తం చేస్తున్నారా? ఏది రాళ్ళు తీసుకొని కత్తి తీసుకొని నిరసన వ్యక్తం చేస్తున్నారా? ఓహో, ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్యంలో ఈ విధంగా నిరసన వ్యక్తం చేస్తారా? భారతదేశం అంతా వేరే విధంగా నిరసన వ్యక్తం చేస్తే ఒక ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఓకే కత్తులు తీసుకొని గొడ్డలు తీసుకొని లేదంటే రాళ్ళు తీసుకొని నిరసన వ్యక్తం చేస్తారంట. నిరసన వ్యక్తం చేసే స్వేచ్ఛ వాళ్ళకి లేదా అని అడుగుతున్నారు తెలుగుదేశం ప్రతినిధులు. టైం ఎప్పుడు ఒకలాగా ఉండదు విద్యాసాగర్ గారు. ఎవరు ఎంతకాలం అధికారంలో ఉంటారు గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చెప్తా ఉన్నాను డన్ టీవీ సాక్షిగా, ఈ రోజు మీరు చేసినటువంటి దాడులకి ఖచ్చితంగా దేవుడు శిక్ష విధిస్తాడు. దేవుడి పైన అన్ని వస్తానే ఉంటాడు. అంటే వెంకటరెడ్డి గారు, ఎందుకంటే మీరు ఈ రోజు వెంకటరెడ్డి గారు కాదు సార్, దౌర్జన్యాలు డాక్టర్ సుధాకర్ రేపులు జరుగుతా డాక్టర్ సుధాకర్ ఇన్సిడెంట్ నుంచి జరిగిన ప్రతి ఇన్సిడెంట్ ని మరి కాసేపట్లో ముఖ్యమంత్రి స్వయంగా వివరిస్తారు. గత 5 ఏళ్లలో లా అండ్ ఆర్డర్ లో ఏం జరిగాయి తెలిసినవి కొన్ని తెలియని కొన్ని ప్రతిదీ ఇప్పుడు బయటకు వస్తుందని విద్యాసాగర్ గారు అంటున్నారు. సార్ ఎంక్వైరీలు వేసుకోమనండి, వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా 5 ఏళ్ళలో ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరించుకోమండి. నెల రోజులుగా చూస్తున్నాం కదా, ఎంతకంటే ఇంకేం చేస్తారు? పట్టపగల మనుషులు చంపేస్తారు. 1,32,00,000 మందిని చంపేయలేరు కదా. ఓకే, మాకు ఓటు వేసిన 1,32,00,000 మందిని జైలుకు పంపిస్తారు కదా. 1,32,00,000 మందిని చంపేయలేరు కదా. రైట్, ఒక్క నిమిషం. 1,00,000 మందిని చంపుతారా వీళ్ళు? రైట్ రైట్ విద్యాసాగర్ గారు విచారణ చేసుకోవచ్చు, ఎంక్వైరీలు వేసుకోవచ్చు, మేము దేనికైనా సిద్ధం అంటున్నారు వెంకటరెడ్డి గారు. విద్యాసాగర్ గారు ఇప్పుడు సతీష్ గారు, డాక్టర్ సుధాకర్ గారి కేసులో ఆల్రెడీ సిబిఐ ఎంక్వైరీ నడుస్తుంది. ప్రస్తుతం అడుగుతున్న పరిణామాలను అడుగుతున్నాను సతీష్ గారు. డిస్టర్బ్ చేస్తున్నాడు ఆయన. ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు నేను విద్యాసాగర్ గారిని అడిగాను, మాట్లాడండి సార్ దయచేసి. ఒక్క నిమిషం. హత్యల గురించి అడుగుతుంటే ఆయన ఎప్పుడో ఆయన చెప్తాడు, ఎప్పుడో పాతది చెప్పండి సార్. వనజాక్షి ఆయన ఎత్తి ఇప్పుడు దాని మీద ఒక్క నిమిషం కాదు, మీరు ఎంక్వైరీకి సిద్ధం అన్నారు కదా, నేను మీరు ప్రస్తావించిందా ఆయనకు అడిగాను. విద్యాసాగర్ గారు, డాక్టర్ సుధాకర్ మీద హైకోర్టు ఆర్డర్ మీద సిబిఐ ఎంక్వైరీ నడుస్తుంది. అట్లాగే సుబ్రహ్మణ్యం అనే దళిత యువకుడిని కొట్టి చంపి ఇంటి దగ్గర పార్సల్ ఇచ్చిన వ్యక్తి మీద సిట్టు విచారణ జరుగుతుంది. హైకోర్టు సీరియస్ గా బెయిల్ ఇవ్వకపోతే, కండిషన్ బెయిల్ ఇస్తే ఆ వ్యక్తిని తీసుకొని వచ్చి ముఖ్యమంత్రి పక్కన పెట్టి మీటింగ్ లో కూర్చున్న ఘనమైన చరిత్ర ప్రజలందరూ చూశారు. కాబట్టి ఈ రోజు మనం ఎక్కడున్నామో వాళ్ళు ఎక్కడున్నారో మనకు తెలుస్తా ఉంది. ఇప్పుడు ఈయన చెప్తున్నారు సోషల్ మీడియాలో కాదండి, వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా చెప్తారు, స్థానికంగా చెప్తారు, అది 2 వ్యక్తుల మధ్య జరిగినట్టు గొడవ, మర్డర్ జరిగింది అనేది. అది కూడా వైసీపీ సానుభూతి పరులు, వైసీపీ పార్టీలో ఉన్న వాళ్ళు, గత ఎలక్షన్లో వైసీపీకి పనిచేసేటువంటి వాళ్ళు అన్నది అందరికీ తెలుసు, పబ్లిక్ సత్యం. ఓకే, కానీ సతీష్ గారు వెంకటరెడ్డి లాంటి వ్యక్తులైతే నిరసన వ్యక్తం చేయడానికి, మర్డర్ కి గొడ్డలకి తేడా తెలియకుండా మాట్లాడే వ్యక్తులు డిబేట్ వచ్చి కూర్చుంటారని చెప్పేసి ఆశ్చర్యంగా ఉంది. నిరసన వ్యక్తం చేయడానికి మీరు ఆశ్చర్యపడండి, ఇద్దరు ఆశ్చర్యానికి గురి చేసే రోజు వస్తుంది కదా, అప్పుడు దాకా టైం అయిపోయింది సార్. మధ్యలో ఎవరు ఇప్పుడు మీరు సైలెంట్ గా ఉంటే ప్లీజ్ సార్ కన్క్లూడ్ సార్. ఎందుకంటే చిత్ర విచిత్రంగా మాట్లాడి, చండాలంగా మాట్లాడి ప్రజలు ఇంకా అలసైపోవడం కంటే కూడా ఏది మాట్లాడాలా, ఏది మాట్లాడితే బాగుంటది, ఏది మాట్లాడితే నిజాయితీగా ఉంటారు, ప్రజలు ఏది స్వీకరిస్తారని ఇప్పటికైనా తెలుసుకుంటే బాగుంటది. వెంకటరెడ్డి, నేను మీ జీవితంలో నిజాయితీ గురించి మాట్లాడితే నిజాయితీ సిగ్గుపడుతుంది సార్. తెలుగుదేశం ఇప్పుడు నిజాయితీ సిగ్గుతో సతీష్ గారు, ఈ వ్యక్తిని దయచేసి అన్ని టీవీ ఛానల్ బ్యాన్ చేయాలా. చంద్రబాబు నాయుడు అన్ని ఛానల్లో బ్యాన్ చేయాలి. పరమ అసహ్యంగా, పరమ నీచంగా, వెంకటరెడ్డి గారు మనం చూస్తున్నాం మరి కాసేపట్లో 3 గంటలకి ముఖ్యమంత్రి శ్వేతపత్రం విడుదల చేయబోతున్నారు లా అండ్ ఆర్డర్ పరిస్థితులపైన. అంతకు ముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీడీపీ మధ్య మాటల యుద్ధం ప్రారంభమైంది. పొంగనూరు, వినుకొండ ఘటనల నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే టీడీపీ మధ్య కొంత రాజకీయం అయితే వేడెక్కుతోంది. ఇది వాటి లంచ్ అవర్ డిబేట్.